సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసేయండి పొద్దుగాల గిడికి ఇది చూపిస్తున్నా అనుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇగో మేమైతే వెంబడి పోతున్నాం. ఇక సడన్లీ బస్ వచ్చేసరికి వీడియో తీయలేకపోయినా. ఇక సడన్లీ అట్లనే మాట్లాడుకుంటే ఏరేసరికి కొట్లనైతే వచ్చేసింది. కొట్ల బస్ స్టాండ్లోకి ఇట్లా దిగే టైంకి అక్కడ వెంబడి బస్సు అయితే రెడీ ఉన్నది. ఇక వెంబడి బస్సు ఎక్కుదామని ఎక్కినాం. ఆడు ఇక చాలు చేసు లేదు, అస్సలు చాలు చేయలేడు. కొద్దిసేపటి దాకా స్టార్ట్ చేయలేడు. ఇక పోయి అయితే మేమైతే సీదా ఎక్కి లాస్ట్ సీట్లో కూర్చున్నాం. మా చెల్లెకి పాపడాలు కావాలి అంటే పోయి పాపడాలు వంకొచ్చిన. ఇక పాపడాలు వంకొచ్చినాకోలే తినుడు చాలు వేసిళ్ళు. అప్పటికే బస్సు స్టార్ట్ అయిపోయింది. చలో, ఈ వీడియోని అయితే అందరికి నచ్చుతా అనుకుంటున్నా. చూతులు కానీ లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే అస్సలు ఎత్తలేరు. అందరి వీడియోలే ఆల్మోస్ట్ మనం 2Kకి దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్. ఇంకా క్విక్లీ కావాలి సబ్స్క్రైబర్స్, కానీ స్కిప్ చేయకుండా చూడాలి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి, ఓకేనా? అట్లనే చూడంగానే ఇక వెమ్లవాడకు కూడా వచ్చేసినాం. ఇక వెమ్లవాడలు దిగినాకోలే మస్తు మంది దర్శనంకే వచ్చిళ్ళు. ఇక మా వాళ్ళు ఆకలి అవుతుంది అంటే టిఫిన్ సెంటర్లోకి పోయినాం. టిఫిన్ సెంటర్లోకి పోయి కావ్యని అడిగి కావాలి 2 ప్లేట్ల పూరి 2 ప్లేట్ల దోశ. చెల్లెకు నాకు దోశ, అమ్మమ్మకు పూరి, దోశ వచ్చేసి మా అందరు తినుడైంది. కానీ మా చెల్లె అయితే అవుతలేదు చూడుది. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మేమైతే పువ్వులు కొని కొబ్బరికాయ కూడా కొన్నాం. ఇన్నే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గర దగ్గరనే ఉన్నాం. ఇక గుడి ఉడుల్లి ఈ సైడ్ ఎంట్రన్స్, అచ్చడి సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇట్లా అని అందులోకి పోతే సీదా గుడి లోపలికి పోవచ్చు. అటు సైడ్ పోతే అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఫస్ట్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఈ సైడ్ నుంచి పోయినాం. ఇక సీదా లోపలికి పోయినాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఊరికే వచ్చేది ఉంటే ఇక లాకర్లో అయితే పెట్టేసినాం. ఈడ చెప్పులు లాకర్లో పెట్టేసి పోయినాం. పోగానే మస్తు మంది ఉన్నారు. శివరాత్రి అంతా లేరు కానీ ఇవాళ కూడా మస్తు మంది ఉన్నారు. ఇక సీదా ఫోన్లు కూడా లాకర్లో పెట్టేసినాం. ఇక కోనేరు దగ్గరికి అయినాం. ఫస్ట్ కోనేరు దగ్గర పోయి ఇక కాలు చేతులు కడుక్కొని గంగలు వెళ్ళి అల్లుకొని వచ్చేసినాం. ఎందుకంటే ఇక ఫస్ట్ అయితే మా వాళ్ళు అంటే కిందికి దిగిళ్ళు అంటే అమ్మమ్మ చెల్లె, డాడీ అయితే నా వెనకనే ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు కిందికి. ఇక మేమందరం ఫ్యామిలీ పోయినాం కాబట్టి అమ్మమ్మని కూడా తోలుకుపోయినాం. ఇక మా డాడీ ఏం చెప్తుండంటే సీదా అక్కడికి వెళ్ళి దిగి వచ్చేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఎక్కుతుంది సీదా. అంటే లేట్ అవుతుంది కదా మళ్ళీ దర్శనం లేట్ అవుతుంది అని చెప్పేసి సీదా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక అక్కడ ఇడులు చుట్టూ అంతా భలే ఉంటుంది మొత్తం. వెమ్లవాడ అంటే వెమ్లవాడనే, అంతే. వెమ్లవాడన ఇక చెప్పారా అది. ఇక ఫైనల్లీ మా వాళ్ళు అయితే కాలు చేతులు కడుక్కొని గంగలెళ్ళి అల్లుకొని అయితే పైకి అయితే వస్తుళ్ళు. పైకి వచ్చినాకోలే సీదా మేమైతే అక్కడికైతే వెళ్ళినాం. ఏంటంటే మెయిన్ అంటున్నా, ఇటు సైడ్ ఎంట్రన్స్కి వెళ్ళి వచ్చినాకోలే మీకు గుడి చూపించిన చూడు, అందులోకి వెళ్దామని చెప్పి ఇక అందులోకి అయితే వెళ్తాం. ఇక ఒకసారి మళ్ళీసారి కోనేరు వ్యూ వెళ్ళి పైకి వెళ్ళి ఇక ఇంట్లోకి అయితే పోతున్నాం. సీదా మా వాళ్ళు అయితే ఆడికైతే వెళ్తుళ్ళు. మా డాడీ, అమ్మమ్మ, అమ్మ, చెల్లె. ఇక్కడ బొట్టు పెట్టుకుని అయితే ఆయన ఇక్కడ బొట్టు పెట్టుకొని సీదా అందులో లోపలికే పోడు. ఇక లోపలికి పోయేటప్పుడు ఫోన్లు అలో లేవని చెప్తే ఫోన్లు కూడా అలా పెట్టేసిన. ఫోన్లు కూడా అలో లేవని చెప్పిళ్ళు. మళ్ళీ ఒకసారి అయితే గుడినైతే చూడులే ఎంత పెద్దగా ఉందో. వేప చెట్టు, మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు కిందనే ఉంటుంది గుడి. ఎగ్దమ్ ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆడ. మంది కూడా ఒకసారి జనాభాని అమ్మ అది ఖాళీ టైంలో కూడా ఇంతమంది వెమ్లవాడ కత్తులు. అంటే వెమ్లవాడ చాలా గ్రేట్, అంటే దేవుని మహిమ అంతా. మీకు కూడా వెమ్లవాడ దేవుడు ఇష్టం ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయాలి. మాకైతే ఫైనల్లీ ఫోన్లు లాకర్లో పెట్టి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక మస్తు అయింది దర్శనం. ఇక రాగానే అయితే అందరికీ చేంజ్ ఇచ్చుకుంటూ వచ్చేసినాం. అక్కడ ఉంటారు కదా మెట్ల పైన, ఓకేనా? ఇప్పుడు సీదా ఏంటిది మా వాళ్ళు అయితే ఫోటో షూట్.
సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బద్దిపోచమ్మ కాడికి అయితే వచ్చేసినాం. బద్దిపోచమ్మలో కూడా మంచిగానే దర్శనం అయిపోయింది. ఇక మనం ఇప్పుడు దీని బద్దిపోచమ్మ పక్క పొన్ననే శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇక అటు పోయినాం. అక్కడ కూడా మంచిగా అన్ని దర్శనాలు మస్తని. ఇక్కడనైతే మెల్ల తీసిన వీడియో. ఇక యూడులు మామూలు మొక్కుతారు. ఇక మీరు కూడా మొక్కోళ్ళి, ఎందుకంటే మన ఛానల్ కూడా గ్రోత్ కావాలి, మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మొక్కోళ్ళి. ఇక ఫైనల్ అయితే దర్శనం అయితే మస్తు అయింది. ఎండలు కూడా బగ్గా కొడుతున్నాయి ఎండలు. ఏం ఎండలు! ఇప్పుడు భీమేశ్వర ఆలయం పోతున్నాం, భీమన్న గుడికి. ఇక ఫైనల్లీ భీమన్న గుడిలో కూడా మస్తు దర్శనం అయింది. మా వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. అంటే అక్కడ వీడియో తీయనే లేరు భీమన్న గుడిలో కూడా దేవుణ్ణి. ఇక ఇది ఇవాళ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వెళ్ళి. మా వాళ్ళు పాలల ముద్దలు అయితే తింటుండ్రు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక పంతులు అయితే అక్కడ పూజ చేసి తత్తుండు కిందికి. ఇక మేము అట్లా టైంపాస్ చేద్దామని అటు ఇటు తిరిగేసరికి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే కనబడ్డాయి. ఇగో అందరు మొక్కులు ద్వాదశ జ్యోతిర్లింగాలు. లేకుండా 12 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇక్కడైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే మొక్కులు అందరూ ఇట్లా ఇవ్వడంగానే గబ్బిలాలు ఇవ్వడుల్లి ఎన్నంటే గోను ఉన్నాయి ఈ చెట్లకి. మళ్ళీ చిన్న చిన్న అన్న కాదు, పెద్దవి గూని గబ్బిలాల ఇవ్వడుల్లి మస్తున్నాయి. మా వాళ్ళు అవేంటి అన్నారు. ఇక గబ్బిలాలు అని చెప్పినాక కొలుకున్నారు. కోతి ఇవుడులు అది ఇవుడుల్లి ఏం ఆట ఆడుతుందంటే వేరే అక్కడ అందరు నవ్వినవి సగమైన్లు వేసుకుంటుంది, తీసేస్తుంది. ఇప్పుడు ఇది ఇవుడుల్లి వేసుకుంటుంది, తీయరా అన్నట్టు చేస్తుంది, మెల్లగా తీస్తుంది. అలా అక్కడ ఉన్న పెద్ద కోతి కూడా చూస్తుంది. తీసినాక మళ్ళీ వేసుకుంటుంది, మళ్ళీ వేసుకొని ఆట ఆడుతుంది. ఊరికి అట్లనే ఆట ఆడుతుంది అని చెప్పేసి ఆ వీడియో తీసిన. ఇక అక్కడ పెద్ద కోతికి తెలిసి అన్నట్టు ఇక కోతి శాస్త్రాలు లేకపోతే ఏం శాస్త్రాలు వేస్తుంది అని చెప్పేసి. ఇక ఇదైతే ఎక్కడంటే ఈ కోతి భీమన్న గుళ్ళే మజా వచ్చింది. మస్తు అంటే మస్తు మజా వచ్చింది. ఇంకా ఫైనల్ అయితే మేమైతే ఆటో ఎక్కైతే బస్ స్టాండ్కి అయితే పోయినాం. ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. ఇక బస్ స్టాండ్లోకి పోయినాం, ఎందుకంటే ఎండలు బగ్గా కొడుతున్నాయని చెప్పేసి ఆటోని అయితే పట్టినాం. ఆటోలో పోయినాం సీదా కొట్ల బస్ స్టాండ్కి అయినాం. ఎందుకంటే కొట్ల బస్ స్టాండ్లో ఏంటిది బస్సు అయితే మనం అయితే ఆగుతుంది. కొట్ల బస్ స్టాండ్ అంటే కొట్లనే పోయేది కాబట్టి ఆగుతుంది. ఇక కొట్ల బస్ స్టాండ్లో అయినాం ఆడ కొంచెం జ్యూస్ అయినాం. ఇక బస్సు అయితే వచ్చింది, ఎక్కేసినాం. ఇక ఆల్మోస్ట్ అయితే మేమైతే దగ్గర అయితే పోయినాం. అక్కడ ఇవిడలు బండ మీద గుడి ఎంత సాఫ్ ఉంది తెలుసు. ఆ బండ మస్తు అంటే మస్తు ఉంది. ఇక మీకు చూపిస్తున్నా. అందరికి నచ్చింది అనుకుంటున్నా వీడియో. ఆల్మోస్ట్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. మేము పొంగనే ఇక గోమాతలు అయితే కనబడ్డాయి, ఆవులు బొగ్గ కనబడ్డాయి. ఇక ఆల్మోస్ట్ మీకైతే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వెళ్ళి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.